సార్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక మంచి హైప్ ఉంది. ఇప్పుడు అంటే అంతగా ప్రజల్లోకి అంత ఆదరణ లేకపోవటానికి ఏంటి సార్ కారణం ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ అంత ముందుకు లేదు అంటే వినిపిస్తున్నాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? కరెక్టే, కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. దానివల్లనే కాంగ్రెస్కి దూరం పెట్టారు ప్రజలు. రెండోది, మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయితే అన్నీ, ముఖ్యంగా డిఫరెన్స్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయవాదాన్ని వారికి కులం మతం, ఈ మధ్య మతం కూడా ఎక్కువైంది. అంతకుముందు కులం మీద చేసేవారు, కానీ ఒక జాతీయ పార్టీ అన్ని వర్గాల వారికి ఈ దేశంలో అనేక సంస్కృతులు, అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇంత పెద్ద దేశాన్ని ఆ రకమైన కుచిత స్వభావంతో మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడలే. అన్ని వర్గాల వారు మా నాయకులే, అది తేడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా పిల్లలకు సరైనటువంటి ఒక ఫోకస్ మేము ఇవ్వలేకపోతున్నాము. దాన్ని ఈ మధ్య రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వీఆర్ ఏబుల్ టు రీచ్ ది యంగ్స్టర్స్. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. మాకు పదవులు అవసరం లేదు. వీ వాంట్ నెహ్రూ లెగసీ, అంబేద్కర్ లెగసీ, కాంగ్రెస్ లెగసీ ఏదైతే మంచిది. కాంగ్రెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దాన్ని తొలగిద్దాం. కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని మళ్ళీ అందరి దేశంగా భావించుకునే విధంగా, ప్రతి పౌరుడు నా దేశం అని గర్వపడే విధంగా పరిపాలన సాగించడానికి కాంగ్రెస్ పార్టీ యువకులకు ప్రాధాన్యత ఇచ్చి ముందు పెట్టి వారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయాలని మా ఉద్దేశం. సార్, ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. సో ముందు ఆవిడ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది కాంగ్రెస్లో? అధ్యక్షురాలు పాత్ర ఏముంది, వారు నడిపిస్తున్నారు. ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అండర్ హర్ లీడర్షిప్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరు పిసిసి అధ్యక్షులైతే వారి అధ్యక్షతన, వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మండల్ లెవెల్లో, డిసిసి లెవెల్లో ఎవరెవరిని ఎంపిక చేయడం జరిగింది ప్రాసెస్. వారికి ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చి ప్రతి బూత్లో BLA టూలు, ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తున్నారు కదా, వాటికి BLO సరిగా పనిచేస్తున్నారు లేదని ప్రతి బూత్లో మా ఏజెంట్ ఉండేలాగా ముందు కార్యక్రమం చేపట్టబోతుంది. 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అండ్ ఏ స్థానంలో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మేమందరం కూడా కలిసి కాంగ్రెస్ని కష్టపడి చేస్తాము. చాలామంది రీజనల్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, నాయకత్వం వహిస్తారు. కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి, వాళ్ళే వస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పడదమ్మా. ఇంకో క్వశ్చన్ సార్, అంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అంటే డల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటారు? అంటే నాయకుల అసమర్థత అని కొన్ని వినిపిస్తున్నాయి. ఎవరున్నారు? నాయకులు అందరూ వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి నేపథ్యం, రాష్ట్ర విభజన నేపథ్యంలో వారికి పదవులు కావాలి. కొంతమందికి బేసికల్లీ డబ్బు రాజకీయం నడుస్తుంది. వాట్ ఎవర్ చూసే పదవి కావాలి, సేవ చేయాలి, అందరికీ పదవి ఉంటే సేవ చేయొచ్చు అనేటువంటి భావంతో చాలామంది వెళ్ళారు. వారిని అనుసరించి మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ కూడా వెళ్ళారు. ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే కాంగ్రెస్ నాయకులు. వారిని పోగు చేస్తున్నాము, ఉన్న వాళ్ళతో ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. శాయశక్తులా ప్రజలు గమనించారు. తప్పనిసరిగా కాంగ్రెసే బెటరు అని అంటున్నారు అందరూ. మేము అనేది ఏంటంటే అందరూ వాళ్ళు ఏమంటారు, రండి, ఇప్పుడు కోడి గుడ్డు కోడి, మీరు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ మీరు రండి, కాంగ్రెస్ బలపడుతుంది, మీరు కూడా వస్తేనే కదా. సో వీఆర్ ఆస్కింగ్, ప్లీజ్ కమ్ జాయిన్ అస్, విల్ ఆల్ టుగెదర్ స్ట్రెంగ్థెన్ ది కాంగ్రెస్ పార్టీ. అది మా స్లోగన్.